హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే టేస్టీ చేపల కర్రీ అయితే మా సిస్టర్ వండుతుందండి. ఈ చేపల పేరు అద్దలావట. నేను ఇదే చూడడం. ముందుగా అయితే చేపలు క్లీన్ చేసుకొని అందులో కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కట్ చేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటాలు వేసేసి కొంచెం కలపాలండి. మిక్స్ చేసేయాలి మొత్తం. ఆ తర్వాత చింతపండు రసం కూడా వేసుకోవాలండి. పులుపు ఎంత సరిపోతే అంత వేసుకోండి. స్టవ్ మీద పెట్టి ఒక 15 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి మూత పెట్టి. ఆ మగ్గిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. వేసి ఒక 10 మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలండి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 10 or 15 మినిట్స్ ఉంచితే మంచి ఫ్లేవర్ వస్తుందండి. బాగా చిక్కబడితేనే చేపల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగా మన అమ్మమ్మలు అప్పట్లో వండేవారు. చాలా బాగుంది ఈ పులుసులు. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.